ఆరోపణలు అదుపు తప్పుతున్నాయి, విమర్శలు వక్రమార్గం పడుతున్నాయి. ఇదివరకు ఒక అవినీతి ఆరోపణ చేయాలంటే నేరుగా వ్యక్తి మీద చేసేటప్పుడు దానికి తగిన సాక్ష్యాలు ఉంటే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు బట్ట కాల్చి మీదేసి మీరే తేల్చుకోండి అంటున్నారు. అదే సందర్భంలో మిగతా ఆరోపణలైన దూషణ పర్వాలు నడుస్తున్నటువంటి రోజులు. దానికి వాస్తవంగా ముగింపు ఉండాలి కదా, కొత్త మార్గం ఉండాలి కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ అదానీ బినామీ, నరేంద్ర మోడీకి అదానీ బినామీ, దాని మీద పరువు నష్టం దావా వేస్తే వెళ్ళడు. ఆయన విచారణకి వెళ్ళి సాక్ష్యాలు కోర్టుకు చూపించవచ్చు కదా. బయట ప్రజల దగ్గర అయితే తనని నమ్మే వాళ్ళని నమ్మించేశాడు, మోడీ వ్యతిరేకుల్ని నమ్మించేశాడు. కానీ కోర్టులో మాత్రం నిరూపించడం. అట్లాగే వీర సావర్కర్ గురించి దారుణమైనటువంటి పదజాలాలు వాడాడు. 2 యావజ్జీవ కారాగార శిక్షలు అనుభవించిన వ్యక్తిని ఒక విలన్గా చూపించే ప్రయత్నం చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఇస్తే ప్రధానమంత్రి పదవి తీసుకున్నటువంటి జవహర్లాల్ నెహ్రూని హీరోని చెయ్యాలా, అలాగే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిందేమో ప్రజలందరూ అయితే గాంధీ గారి వల్లనే స్వాతంత్రం వచ్చిందని చెప్పాలి. సరే పోనీ లీడ్ చేశారు కాబట్టి అని చెప్పినా పర్వాలేదు. కానీ స్వతంత్ర సముద్రుడు యోధుడైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ని అప్పగిస్తామని రాసి ఇచ్చిన దాని గురించి మాట్లాడడం, అలాగే వీర సావర్కర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. దీని మీద పడినటువంటి కంప్లైంట్ కోర్టులో ఉంటే దాని విచారణకు హాజరు కావడానికి అడ్డం ఏం చెప్పారంటే పార్లమెంట్ సెషన్ ఉంది కాబట్టి అన్నటువంటి పాయింట్ చెప్పి కోర్టుకు హాజరు కాలేదు. నిజంగా కోర్టులో ఆ వీర సావర్కర్ గురించి ఆయన వాదించి గెలిస్తే అప్పుడు కొత్త మోడల్ అవుతుంది.